నెగటివ్ గా కనిపిస్తుంది మీకు అనుకున్నా. అట్లా మీ అనిపించచ్చు. వీడియోల గురించి మీ పాజిటివ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పాజిటివ్ గానే ఉంది, కాకపోతే అదే, ఏ రకంగా? 5 వీడియోలు నాయి నెగిటివ్ గా పెట్టిన. ఎందుకు? నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ ఎందుకు గా పెట్టిన, ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టిన తప్ప నేను అసలు అది పెట్టను కూడా. కోపంగా అస్సలు ఏ రకంగా లేదు. నాది ఇంకొకటి ఫేస్ కూడా అట్లాంటిది. ఇంకొక కమెంట్ కూడా ఏమొచ్చిందంటే, నేను ఆల్రెడీ కూకట్పల్లికి వచ్చినాను, దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది. పెట్టుకొని ఎట్లా ఎట్లా అలాంటి వాళ్ళ కమెంట్స్ కి కోసమే, రియాక్ట్ అవ్వరు కదా అట్లాంటి భవానీ గారు, మరి ఈ రోజు అట్లాంటి ఎందుకు వాళ్ళకే కమెంట్స్ పెట్టిన. కోసం వీడియోలు చేస్తున్నారు? నీ ఎందుకు వల్ల ఉండదు? సమాజం చెడిపోతుంది, నువ్వేమీ నా నాకేం చుట్టుపక్కల పెట్టట్లేదు కదా, నువ్వేం నేనే నాకేం పెట్- సో ఇది పెట్టట్లేదు business కదా, ఆ? నువ్వేం సో నాకు ఇది పెట్టట్లేదు. బిజినెస్ ఇది బిజినెస్ అని పోయి బట్టలు ఇప్పుడు ఇది బిజినెస్ తిరగట్లేదు కదా. సరే, ఇప్పుడు బట్టలు ఇప్పుడు సెక్స్ తిరగట్లేదు అనేది కదా. సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే నాకు బూత్ అని నేను ఎక్కడ చెప్పాను? నాకు బూత్ అయ్యిండి ఉంటే నేను ఇలా వీడియో పెట్టేదాన్ని కదా. నువ్వు ఎట్లా కంపేర్, వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటెయిల్ గా, నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా. ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి, కమెంట్లలో పెట్టండి, అవి నాతో చెప్పిన- వేయించుకోవాలంటే ఇప్పుడు చెప్పానా చెప్తున్నారా? లేదా నీకు? 5 చెప్తున్నారా? వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి, ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఆ 5 వీడియోలో కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా. ఏమని సరే, మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది, చెప్పండి. సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ గురించి అంటే నేను బూత్ లా చూడట్లేదు, మీ బూతుల- ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం హస్బెండ్ వల్ల వైఫ్స్ గురించి టాపిక్ వెళ్దాం. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని మీ కలిసి ముఖ్య ధ్యేయం, ఉండాలని నేను చెప్తున్నాను. ముఖ్య ధ్యేయం అవునా? అదే. అదే వీడియోలు చిన్న పిల్లోళ్ళు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, ఇప్పుడు అమ్మాయిలు అయి ఉండొచ్చు, చాలా మంది టీనేజ్ అదే వాళ్ళు అయి ఉండొచ్చు, నాయనా ఎవరైనా కానీ అవి ఇంకా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతది అనేది మీకు తెలుసా? ఇప్పుడు తెలిసే ఫోన్లు చేస్తున్నారంటే? చెప్తున్నారు, ఫోన్లు ఎవరేమని చెప్తున్నారు పేరెంట్స్ కి. ఫోన్ ఎవరి చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నా. చిన్న పిల్లలు చూడండి అమ్మా, నేనేం చెప్పట్లేదు.